నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉందండి. సో ఎందుకంటే ఒకప్పుడు ఈ బిజినెస్లోకి రావడానికి ముందు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో క్యాబ్ నడిపించి సొంతంగా తర్వాత ట్రావెల్స్ బిజినెస్ పెట్టి దాంట్లో 24 లక్షల అప్పులు అయిపోయి ఇంకా అప్పులు కట్టలేని పరిస్థితిలో సూసైడ్ చేసుకుందామన్న వ్యక్తిని, కానీ వెస్టీజ్ అవకాశం వచ్చినప్పుడు నేను కూడా ఫస్ట్ టైం నమ్మలేదు. కానీ ఆ ప్రోడక్ట్ వాడిన తర్వాత ఫ్రీ జాయినింగ్ కదా అని చెప్పి జాయిన్ అయ్యి ప్రోడక్ట్ వాడి బాగుండి మా అప్లయన్స్ మీటింగ్ రమ్మంటే ఆ మీటింగ్కి వెళ్ళి ఒక నిర్ణయం తీసుకున్నాను. ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత ఇది నాకు సరైన అవకాశం, నేను ఇక్కడ చేయొచ్చు, నాకు 1 లక్ష రూపాయలు వస్తే చాలు ఈ బిజినెస్లో అని చెప్పేసి నిర్ణయం తీసుకొని కష్టపడ్డాను. చాలా మందికి చెప్పాను, చాలా మంది నమ్మలేదు. ఇవన్నీ రాత్రికి రాత్రి బిజినెస్లు ఉంటాయని చెప్పి నెత్తిలో చేయబెట్టి ఎంటికలు చూపించేది, ఇన్ని చూసినామని చెప్పేది. మేము మేము ఇప్పుడు తెలుసు మాకు లాగులు వేసుకున్న పర్సన్ చూస్తున్నామని ఎంతో మంది ఎగతాళి చేసిర్రు. కానీ నేను వాళ్ళ మాట నమ్మలేదు. ఈ ఆపర్చునిటీ ఇచ్చిన వాళ్ళు మా అప్లయన్స్, మా విన్నింగ్ టీమ్ సిస్టమ్ని